నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే. నమస్తే సార్. కానీ చాలా మోటార్ వెహికల్ యాక్ట్స్ మనం చూస్తూ ఉంటాము. ఇందులో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, రకరకాలుగా కంపెన్సేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? సార్, యూజువల్లీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్లో టైప్ ఆఫ్ ఇంజురీ ఏంటి, సివియరా, గ్రీవియస్ ఇంజురియా లేదా సింపుల్ ఇంజురియా అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్, ఒక మెడికల్ ఆఫీసర్. సో దీనికి సంబంధించి కర్ణాటక హైకోర్టు ఏమనిందంటే, జంపింగ్ టు ఏ కంక్లూజన్ బేస్డ్ ఆన్ డిసెబిలిటీ స్టేటెడ్ బై మెడికల్ ఆఫీసర్ అనేది కరెక్ట్ కాదు. ట్రిబ్యునల్స్ డైరెక్ట్గా నేచర్ ఆఫ్ ఇంజురీస్ ఏంటి మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లో మెడికల్ ఆఫీసర్ చెప్పినట్టు అది సింపులా లేదు అంటే గ్రీవియస్సా, అసలు ఏమైంది, నేచర్ ఆఫ్ ది ఇంజురీ ఏంటి, కాలు పోయిందా లేదా నడవలేకపోతున్నాడా, ఇవన్నీ ప్రాపర్గా స్క్రూటినీ చేసుకొని మీరు అడగాలి. అంతేగాని సింపుల్ గ్రీవియస్ అని ఊరికే రాసిస్తే సరిపోదు అని చెప్పింది సార్. ఇన్సూరెన్స్ కంపెనీయే ఇక్కడ పిటిషనర్ అనమాట. దిస్ వాజ్ ఎ ఫస్ట్ అపీల్ ఫైల్డ్ బై న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. అంటే మేడం, ఇప్పుడు వాళ్ళకి లాస్ అవుతుంది ఇన్సూరెన్స్ కంపెనీస్, కానీ వాళ్ళు పిటిషన్ వేస్తారు. చాలా కేసెస్లో ఒరిజినల్గా లాస్ అయినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ డబ్బులు అప్పుడప్పుడు అది లేదు ఇది లేదు, లేకపోతే ముందు మార్చి చెప్పలేదు ఇది చెప్పలేదు అని కొంతమంది తప్పించుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి మేడం? అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కావాలని ఏదో ఒక రీజన్ పెట్టి డినై చేస్తూ ఉంటే ఫస్ట్ ఐఆర్డిఏని అప్రోచ్ అవ్వచ్చు సార్. ఐఆర్డిఏ మీ గ్రీవియన్స్ని అడ్రస్ చేయకుండా తొందరగా రియాక్ట్ అవ్వలేదు అంటే వెంటనే మీరు కన్జ్యూమర్ కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అయ్యి ఇన్సూరెన్స్లో న్యాయం జరగకపోతే ఐఆర్డిఏ ఒంబడ్స్మెన్ ఇట్లా అప్రోచ్ అయ్యి కన్జ్యూమర్ దానికి కూడా కన్జ్యూమర్ ఫోరంలో మనం ఇన్సూరెన్స్ మీద కూడా కేసులు వేయచ్చు అని అంటున్నారు మీరు. అండ్ మనకు రావాల్సిన డబ్బులు న్యాయపరంగా ఏదవుతుందో వీ కెన్ గెట్ దట్ బ్యాక్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. చూసారు కదా మీరు, ఇన్సూరెన్స్ కంపెనీసే అప్పుడప్పుడు కేసులు వేస్తున్నాయి, మీరు ఇలా క్లెయిమ్ చేయకండి అలా క్లెయిమ్ చేయకండి అని. అలాంటిది మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉండి మీ చెయ్యో కాలో ఏదైనా యాక్సిడెంట్లో ఏమైనా ఫ్రాక్చర్ అయ్యో లేకపోతే ఇరిగో బ్లేడ్స్ పెట్టి ఇట్లా నానా మీరు ఆల్రెడీ మెంటల్గా ఫిజికల్గా చాలా హర్ట్ అయి ఉంటారు. దాని మీద మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మీతోటి ప్రాబ్లం క్రియేట్ చేసి డబ్బులు ఇవ్వకపోతే వెంటనే మేడం చెప్పినట్టు కన్జ్యూమర్ ఫారంలో వేయచ్చు. అండ్ ఆ డబ్బులు మీకు వెనక్కి తిరిగి వస్తాయని కూడా చెప్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.